హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. చూడండి ఆయిల్ అంతా కొంచెం నిండుగా పోసామనుకోండి ఇలా ప్లేట్‌లోకొచ్చేస్తదండి. అందుకనే జాగ్రత్తగా కొంచెమే పోయాలండి. ఇందులో ఆయిల్ మాత్రం ఎక్కువ పోసుకోవద్దండి. మళ్ళీ మనకి దూది ప్రాబ్లమ్ కూడా ఉంటదండి. మనకి ఒత్తులేస్తాం చూడండి అవి కూడా చేత్తో చేసుకునేయి అంటే మనం దూదితోటి రియల్ దూది ఉంటుంది కదండీ! అది తెచ్చుకొని ఎక్కడన్నా చెట్లకు దొరికింది మనకి ఉన్నదనుకోండి. దాంతోటైతే అస్సలు బయటికి రాదండి. అందులో తులసి ఒత్తులేస్తానండి నేను. కాటన్‌తో ఉంటాయండి అవి. అవేసినప్పుడు కూడా ఆయిల్ బయటికి రాదండి. కానీ ఇంకా వేరే దారాలు ఏదేసినా కూడా కొంచెం నిండుగా ఆయిల్ పోయకూడదండి వీటికి మాత్రం. నిజంగా ప్రతిరోజు క్లీన్ చేస్తాను కాబట్టి సరిపోయింది. క్లీన్ చేయకుండా ఉంటే అలాగే ఉంటదండి. హ్యాపీ ప్లానెట్ పెట్టి కొంచెం ఇలా రుద్దేసి, ఆ తర్వాత సబీనా పెట్టి చక్కగా రుద్దేస్తానండి. ప్రతిరోజు కూడా క్లీన్ చేయాల్సిందేనండి. ఒత్తులు క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకోవాలండి. చాలా మంచిదండి. ప్రతిరోజు కూడా మనము ఇలా కొంచెం కొద్దిసేపే అనుకుంటాం కానీ, కొందరికి చేతులకి పడదండి. చేతులకి గ్లౌజులేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఆ హ్యాపీ ప్లానెట్ కొంచెం స్మెల్లొస్తదండి చేతికి. నేనైతే వెంటనే నేను క్లీన్ చేసుకుంటూ ఉంటానండి చేతులు. చక్కగా మనము హ్యాండ్ వాష్ ఉంటుంది కదండీ! దాంతో నేను చాలా సేపు క్లీన్ చేసుకుంటానండి వెంటనే కూడా. అందుకనే నాకంత స్మెల్ రాదు. మళ్ళీ అందులో నా గ్లౌజులేసుకుంటే అది ఎందుకో తోమినట్టే ఉండదండి. అదో ప్రాబ్లమ్ ఉంది నా దగ్గర. నా చేతులకు కొంచెం చిగుళ్ళు అప్పుడప్పుడు పాడైపోయి, కొంచెం నొప్పేస్తా ఉంటాయండి. అయినా కూడా తప్పదండి. నేను ఇలా చేస్తూనే ఉంటాను. కానీ, మా పాప ఎన్నో గ్లౌజులు తెప్పించిందండి. "ఇవేసుకో మమ్మీ" అనని. నాకి అస్సలు అదేసుకొని ఎప్పుడు చేస్తాను ఇంకా అనుకుంటూ చకచకా ఇలా పనులు చేసుకుంటూ ఉంటానండి. ఇంకా ఇలాగే నేను ప్రతిరోజు కూడా క్లీన్ చేసుకొని మీకేదైనా ఇలా ఒకరోజు చూపెడదాము, ఏదన్నా పనికొస్తుందేమో మీకన్నట్టుగా సబీనా పెడితేనండి మంచిగా తెల్లగా వచ్చేస్తాయండి. గట్టిగా రుద్దేయాలి. చక్కగా తెల్లగా వస్తాయండి. ఎంత బాగున్నాయో చూడండి. ఇవి నేను రూ. 500కి కొన్నానండి. మంచిగా ఇవి కంచుతోటున్నాయండి. అందుకే తోమేయంగానే తెల్లగా వస్తాయండి. కంచుతో ఉన్నయయితే చాలా బావుంటాయండి. ఈ విష్ణు చక్ర దీపాలు మీరు తీసుకుంటే కంచులో తీసుకోండి. చాలా బావుంటాయి. తోమినా తెల్లగొస్తాయండి. ఇలా ప్లేట్లు చిన్నయి కూడా మందమున్నయి తీసుకోండి. ఎప్పుడూ కూడా పల్చగా ఉన్నయి తీసుకోకూడదు. మనం మందమున్నయి తీసుకుంటే తోమినా తెల్లగొస్తుందండి. ఆ ఇత్తడి కానీ ఏదైనా మందమున్నయి తీసుకోండి. కంచువైతే ఇంకా చాలా బావుంటాయండి. తోమంగానే తెల్లగా వస్తాయండి. ఎప్పుడూ కూడా ఇలా చక్కగా రుద్దుకొని, మంచిగా వీటిలో దీపాలు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.